చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా 55:3 ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 27 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపా, క్షేమములు, సమాధానం, సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నేను ఎడదిన మందు దేవుడు మహాకృపను బట్టి సండే ఆరాధనలో వేలాది మంది నడిపించారు. ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, మిరాకిల్స్ ఇచ్చారు, ప్రొపసలు ఇచ్చారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. వారందరూ స్వస్థత, దీవెన, ఆశీర్వాదం, కృప, సమాధానం పొందునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. మీరు గనక నా యొద్దకు వస్తే, మీరు గనక నా మాట వింటే, నేను మీతో ఒక నిబంధన తీసుకుంటా. ఏంటి ఆ నిబంధన? దావీదు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తా. ఎస్, దావీదు లేవనెత్తి మహాచక్రవర్తి సింహాసనం కూర్చోబెట్టి విజయాలు ఇచ్చాడు దేవుడు. ఎస్, దావీదు ముందు ఎవ్వరు నిలబడిన వాళ్ళ దేవుడు అన్నిట్లో గొప్ప జయాన్ని ఇచ్చాడు. దేవుడు తోడై ఉన్నాడు. ఆశీర్వదించారు, హెచ్చించారు, గణపరిచారు. అంతేకాదు, అతని కుటుంబాన్ని కూడా శాశ్వతమైన కృపనిచ్చారు. అలాంటి కృప, అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం మనకు దయచేయాలని, ఈ పరిచయలను బిడ్డలకు దయచేయాలని దేవుడు కోరుకుంటున్నారు. నువ్వు ఆయన ఎదుగు వస్తావా? ఆయన ఆత్మకు చూటిస్తావా? ఫ్రూట్ఫుల్గా ఆత్మఫలం ఫలించి, అంటే ఆయన స్వభావ లక్షణాలు కలిగి ఉంటావా? ఆయనకు లోబడతావా? నీతో నిత్య నిబంధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు చూపిన శాశ్వత కృప నీకు, నాకు, మనందరికీ సమృద్ధిగా దొరుకునుగాక. ఆ కృప దొరికిందా బిడ్డ, ఇక నీకు తిరిగే ఉండదు. నీకు విరోధం రూపొందే ఆయుధం వర్ధిల్లదు. దేవుని సన్నిధి మనతోనే ఉంటుంది. ఈ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాలం మందు ఈ దీవెన మనపై, మన కుటుంబాలపై పరిచర్యపై కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రార్థన, ఆశ్చర్యకరణ. దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపిస్తా అంటున్నావు, నిత్య నిబంధన చేస్తాడు. ప్రభువా, మేము నీతో ఉండాలి, నీ చిత్తానికి మేము అడుగులు వేయాలి, నీ కృప మేము పొందాలి, జయమును చూడాలి. ప్రతి విధేయతను కొట్టివేయండి, ప్రతి చీకటాత్మను లయపరచండి. అద్భుత రీతిలో ఆయన మీకు విధేయులమై ఉండాలి. దావీదు చూపిన శాశ్వత కృపనిస్తారని అట్టటి కృపను మాకు దయచేయండి అయ్యా. విడుదల ఇవ్వండి, విజయాలు ఇవ్వండి, మా విశ్వాసం బలపరచండి. గనులు ఘనమైన కార్యాలు పూనుకుంటారన్నారు. నీ నామంలో ఘనమైన కార్యాలు పూనుకోవాలి. నీ నామాన్ని కనపరచాలి. నీకు మహిమకరంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీకు ఇష్టంగా జీవించాలి, నీకు దగ్గరగా జీవించాలి, నీకు విధేయులుగా ఉండాలి. అట్టి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందాలి. రక్షణ పొందిన బిడ్డలు నీ రాకడికి సిద్ధపడుతూ అనేకులను బలపరిచి నీతుడు తిప్పాలి. కృప చూపించి నీ గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఎవరు ఆత్మీయతలు పడిపోయారు, తిరిగి లేవనెత్తండి. ఎవరు మీకు దూరంగా ఉన్నారో దగ్గర అయ్యే కృపనివ్వండి. ప్రార్థనాత్మ నింపండి, పరిశుద్ధాత్మక శక్తితో నింపండి, సమాధానంతో నింపండి. ఆయన స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఏసునామమున ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదల, స్వస్థత, కృపను దయచేయండి. ఎవరు నాయన అస్వస్థలో స్వస్థపరిచి, ఎవరు నాయన మానసిక కృంగిపోయినారు వారిని స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి నాయన, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. ఉద్యోగం పోవటం మంచి ఉద్యోగం దొరక, అప్పులో ఉన్న అప్పుల నుంచి విడుదల పొందాలా నాయన, అనేకులకు అప్పులు ఇవ్వాలా. బిజినెస్లు దీవించండి. చిన్న బిడ్డలు యవనొస్తున్నాయి, పెద్దల్ని దర్శించండి, కృప చూపించండి. మా యవన బిడ్డలు చదువులో చిన్న బిడ్డలకు తోడేయండి, జ్ఞానం వివేచన కృపనివ్వండి. పెళ్లి కానుండి పెళ్ళి అవ్వాలి, గర్భఫలని బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరు ఆశీర్వదింపడాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. నీ తోడు, నీ దీవెన ప్రతి ఒక్కరిపై ఉంచి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుసరణ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ దయచేసి మహిమ చెందండి. జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దావీదు చూపిన కృప మన జీవితాల్లో ఇది మొదలుకొని ఆరంభమగునుగాక. ఆమేన్. ప్రొఫెసీగా తీసుకో, దీవెనలు చూస్తావు. ప్రేయర్ వినగానే ఆమేన్ అని పెట్టు. దేవుని కృపనిచ్చునుగాక.